నీ శత్రువు కోసం సహితం ప్రార్థించమన్న ఆయన మాట మహాత్మా గాంధీ అహింసావాదమైంది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్న ఆ ప్రేమామయుని మాట మదర్ తెరిసా సేవాతత్వాన్ని మేలుకొల్పింది. నీ సహోదరుని ద్వేషింపవద్దు అన్న ఆయన బోధ నెల్సన్ మండేలాలో విప్లవ జ్యోతిని రగిలించింది. నాయకుడన్నవాడు ప్రజలకు పరిచారకుడిగా ఉండాలన్న ఆయన నాయకత్వ సూత్రం ఏబ్రహాం లింకన్ ప్రజాస్వామ్య పరిపాలనకు దారితీసింది. లేనివానికి నీకున్న దానిలో నుండి తీసివ్వాలి అన్న ఆ యేసు నోటి మాట కార్ల్ మార్క్స్ సమసమాజ సిద్ధాంతానికి నాంది పలికింది. ఇలా ఆయన నోట నుండి చాలువారిన ఎన్నో మాటలు ప్రపంచంలో గొప్పవాళ్ళు, మహాత్ములుగా పేరు తెచ్చుకున్న ఎందరికో మార్గదర్శకాలయ్యాయి, ఆదర్శ సూత్రాలై నిలిచాయి. ప్రపంచం మరెన్నటికీ మరువలేని ఆయన బోధలు నేటికి ప్రపంచ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి.